హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దుర్గం చెరువులో యువతి మృతదేహం కలకలం రేపింది. సికింద్రాబాద్ అడ్డగుట్టలో ఉంటున్న 27 ఏళ్ల సుష్మా నిన్న హైటెక్ సిటీలోని డీబోల్ట్ ఆఫీస్ కి పని నిమిత్తం వచ్చినట్టు తెలుస్తోంది. ఆమె రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తండ్రి అంజయ్య ఆందోళన చెందారు. రాత్రి 10:30 సుష్మా కార్యాలయం నుంచి బయలుదేరినట్లు అంజయ్యకు ఆఫీస్ మేనేజర్ తెలిపారు. అయినప్పటికీ ఆమె ఇంటికి రాలేదు. ఆమె కనిపించకపోవడంతో అంజయ్య ఉదయం 4 గంటల సమయంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఉదయం 7 గంటల సమయంలో దుర్గం చెరువులో ఒక మహిళ మృతదేహం తేలుతున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అది సుష్మదిగా గుర్తించారు. పోలీసులు ఈ ఘటనను ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ మరణానికి గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దుర్గం చెరువులో యువతి మృతదేహం కలకలం రేపింది. సికింద్రాబాద్ అడ్డగుట్టలో ఉంటున్న 27 ఏళ్ల సుష్మా నిన్న హైటెక్ సిటీలోని డీబోల్ట్ ఆఫీస్ కి పని నిమిత్తం వచ్చినట్టు తెలుస్తోంది. ఆమె రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తండ్రి అంజయ్య ఆందోళన చెందారు. రాత్రి 10:30 సుష్మా కార్యాలయం నుంచి బయలుదేరినట్లు అంజయ్యకు ఆఫీస్ మేనేజర్ తెలిపారు. అయినప్పటికీ ఆమె ఇంటికి రాలేదు. ఆమె కనిపించకపోవడంతో అంజయ్య ఉదయం 4 గంటల సమయంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ క్రమంలో ఉదయం 7 గంటల సమయంలో దుర్గం చెరువులో ఒక మహిళ మృతదేహం తేలుతున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అది సుష్మదిగా గుర్తించారు. పోలీసులు ఈ ఘటనను ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ మరణానికి గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు దర్యాప్తు చేస్తున్నారు.